Hello, welcome back to my channel Dhanalakshmi Properties. వ్యూవర్స్ ఈ రోజు వచ్చేసి మనము ఒక బ్యూటిఫుల్ విల్లా ప్రాపర్టీ చూడడానికి వచ్చామన్నమాట. ఇది టోటల్ వచ్చేసి మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. ప్రోగ్రెస్ చూసుకుంటే మనకు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. కొన్ని విల్లాస్ అనేది స్టార్ట్ అయిపోయినాయి, ఇంకా కొన్ని విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అవుతూ ఉన్నాయి. సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి ఇది నాదర్గుల్ లొకేషన్ వస్తుందండి. ఇప్పుడు మనం ఉన్న ఈ లొకేషన్. సో అయితే ఇప్పుడు మనకి ఈ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కి అటాచ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ రోడ్ ఏమంటారంటే మనకి కనెక్టివిటీ చూసుకుంటే మనకు సాగర్ హైవే నుంచి మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 12 కి కనెక్ట్ అవుతుంది. అంటే డైరెక్ట్ ఇది TCS ముందు నుంచి వెళ్తుంది అనమాట. సో ఈ రోడ్కి వచ్చేసి మన రతన్ టాటా రోడ్ అనేది నామకరణం కూడా చేశారు ఈ రోడ్ కి, ఎందుకంటే TCS కి కనెక్టివిటీ రోడ్ కాబట్టి. సో ఈ రోడ్ అలాగే ముందుకెళ్తే మనకు లెఫ్ట్ వెళ్తే బొంగళూరు గేట్ అనమాట, ORR ఎగ్జిట్ నెంబర్ 12 కి కనెక్ట్ అవుతుంది. రైట్ తీసుకుంటే మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 13 అనమాట. శ్రీశైలం హైవే కూడా కనెక్ట్ అవుతుంది. ఈ విల్లా ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకు డిఫెన్స్ కౌంటీ అనమాట. అందరూ కూడా దాదాపుగా ఇప్పుడైతే ఏదైతే కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయిపోయి కంప్లీట్ లో అవుతూ ఉన్నాయో డిఫెన్స్ ఎంప్లాయీస్ అండ్ TCS ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ తీసుకున్నారు కాబట్టి చాలా డీసెంట్ ప్రాజెక్ట్ కాబోతుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ గా మనం లోపలికి వెళ్ళి తెలుసు. సో వ్యూవర్స్ ఇప్పుడు మనం ఎంటర్ అయినాం కదా, అది అక్కడ నుంచి మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సైడ్ రోడ్ వచ్చేసి మనకి ఇది 60 feet రోడ్. సో మనకి ఎంట్రన్స్ లో ఏదైతే ఉందో అవి మనకి కమర్షియల్ ప్లాట్ కింద సేల్ చేస్తున్నారు. దాని వెనకాల చూసుకుంటే మనకి ప్రీమియం విల్లా ప్లాట్స్ అన్నమాట. ఇక్కడ ప్లాట్స్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఎవరికైనా ఓపెన్ ప్లాట్ తీసుకోవాలి, కమర్షియల్ లో కావాలి, లేదంటే ప్రీమియం విల్లా ప్లాట్స్ కావాలి అంటే మనకు ఆ 3.5 acres లో ఆప్షన్ ఉందన్నమాట. సో టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 20 acres లో ఉంది. సో మనకి 3.5 acres అనేది ఆప్షన్ కింద మనకి ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. కానీ 16.5 acres చూసుకుంటే కనుక మొత్తం టోటల్ విల్లా ప్రాజెక్ట్ మాత్రమే. బ్యూటిఫుల్ గా మనకు ఎంట్రన్స్ ఆర్చ్ అనేది రాబోతుంది. సో మనం ఇన్సైడ్ వెళ్ళి చూద్దాం. సో వ్యూవర్స్ మనము ప్రాజెక్ట్ లకు ఎంటర్ అయిపోయాం అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు HMDA అండ్ PS RERA సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అన్నమాట. సో మనకు దీంట్లో ఆల్ బ్యాంక్స్ అనేది టైఅప్ అయి ఉన్నాయి. అన్ని బ్యాంక్స్ నుంచి మనకు లోన్ వస్తుంది. లోన్ త్రూ కూడా మనం దీంట్లో తీసుకోవచ్చు. అప్ టు 80 to 90% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. సో ఆల్రెడీ మనకి కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఈ విల్లా అనేది కంప్లీట్ అయిపోయింది. ఒక విల్లా గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసు. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక విల్లా చూడడానికి వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ది. సో వెస్ట్ ఫేసింగ్ ఈ విల్లా వచ్చేసి మనకి 266 square yards లో 3,350 SFT లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకి ట్రిప్లెక్స్ విల్లా అనమాట, G+2. సో దీంట్లో మనకి వచ్చేసి ఇలా చూద్దాం ఎలా ఉంది ఏం కన్స్ట్రక్షన్ అనేది. ఇక్కడ చూస్తుంటే కనుక మనకి అన్ని కూడా కన్స్ట్రక్షన్ కానీ చాలా క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేస్తున్నారు, బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ వచ్చేసి 2 కార్ పార్కింగ్ స్పేస్ వదిలారండి. చుట్టూ కూడా సెట్ బ్యాక్ వదిలేసి మనకి ప్రహరీ వస్తుంది. సో మీకు హైట్ కూడా చూసుకుంటే విల్లా హైట్ ఎంట్రన్స్ అనేది చాలా హైట్ బాగా ఇచ్చారు. 2 కార్ పార్కింగ్స్ కి వస్తుంది. సో మనకి ఇది ఎంట్రన్స్ డోర్ అనమాట. సో ఈ డోర్ ని చాలా గ్రాండ్ గా టేక్ వుడ్ తోటి మనకి ఇవ్వబోతున్నారు. మనము విల్లాలోకి వచ్చేసామండి. సో ఇది వచ్చేసి మనకి హాల్ వస్తుంది. సో ఇక్కడ స్లైడింగ్ డోర్ వస్తాయి గ్లాస్ తోటి, టఫ్ అండ్ గ్లాస్ తోటి. అలాగే మనకి ఇక్కడ ఓపెన్ స్పేస్ కూడా వస్తుంది. సెట్ బ్యాక్ అనేది 6 feet వస్తుంది అనమాట. సో ఇది హాల్. మనకి కంటిన్యూషన్ లో చూసుకుంటే ఇది డైనింగ్ స్పేస్ వస్తుంది. సో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ వస్తుంది. అలాగే ఇక్కడ పూజా రూమ్ వస్తుంది. సో ఇది కిచెన్ వస్తుంది. కిచెన్ కి మనకు ఇక్కడ ఒక స్టోర్ రూమ్ ఇచ్చారనమాట, డోర్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి సెట్ బ్యాక్ వదులుతారు కాబట్టి 6 feet. సో మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా వస్తుంది. సో చుట్టూ కూడా ప్రహరీ కూడా వస్తుంది. సో గెస్ట్ రూమ్ కంటే ముందు మనకి ఇక్కడ పాడ్ రూమ్ అనమాట, అంటే వాష్ రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్. సో ఇది గెస్ట్ బెడ్రూమ్. దీని కూడా అటాచ్డ్ మనకి వాష్ ఏరియా వస్తుంది. అక్కడ విండోస్ వస్తాయి అండ్ ఇక్కడ కూడా విండోస్ వస్తాయి. విండోస్ సైజెస్ కూడా చూసుకుంటే మనకి పెద్ద సైజ్ లో ఇచ్చారు. వెంటిలేషన్ ప్రాబ్లం అస్సలు లేకుండా చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది అండ్ పెద్ద రోడ్స్ కాబట్టి వెంటిలేషన్ అండ్ గాలి సూపర్ గా వస్తుందండి. సో మనకి హాల్లో కిచెన్ కి ఇక్కడ మనకు డైనింగ్ స్పేస్ వస్తుంది కదా, ఈ ప్లేస్ అనేది మనకి చూసుకుంటే లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తున్నారు. సో మనం ఒకవేళ లిఫ్ట్ పెట్టుకుంటే కనుక ఇక్కడ మిడిల్ లో లిఫ్ట్ వస్తుంది 3rd floor వరకు కూడా. సో మనం పైకి వెళ్ళి చూద్దాం. సో మనకి వెంటిలేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఫిక్స్డ్ గ్లాస్ వస్తుందండి, టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది. సో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము. సో ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి 3 bedrooms అండ్ లాంచ్ ఏరియా ఉంది అండ్ 2 balconies ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి లాంచ్ ఏరియా అండి. సో ఒక హాల్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు, మల్టీప్లస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మన ఇష్టం. సో దీనికి వచ్చేసి మనకి ఇక్కడ బాల్కనీ టైప్ లో ఇచ్చారు. సో పెద్ద పెద్ద విండోస్ ఇక్కడ వస్తాయి కాబట్టి వెంటిలేషన్ ప్రాబ్లం అస్సలు ఉండదు. సో ఇక్కడ కూడా ఒక విండో వస్తుంది అనమాట. ఇది మనకి మినీ హాల్ లాగా. సో మనకి లాంచ్ పక్కనే చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అండి. సో చాలా స్పేసియస్ మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మీకు చూసుకుంటే వెంటిలేషన్ అంటే కొత్త కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా మీకు చీకటి కనిపించట్లేదు. వెంటిలేషన్ అంతా బాగుందన్నమాట. సో ఇటువైపు ఒక విండో వస్తుంది, అటువైపు ఒక విండో వస్తుంది.
దీనికి వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది అనమాట. సో దీనికి డ్రెస్సింగ్ ఏరియాతో పాటు వాష్రూమ్ వస్తుంది. ఆపోజిట్లో చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు. మంచి విండో వచ్చింది. అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే ఇంకో బెడ్రూమ్ అండి. చాలా స్పేసియస్గా ఇచ్చారు. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకు ఈస్ట్ వైపు బాల్కనీ వచ్చింది. సో ఇది బాల్కనీ స్పేస్ మనకు గ్లాస్ తోటి దీనికి సైడ్ వస్తుంది అనమాట. సో మంచి వ్యూ కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ కూడా మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఇక్కడ విండో వస్తుంది. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్. గ్రౌండ్ చూసుకున్నాం, ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నాం. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వస్తున్నాం. ఇక్కడ కూడా మనకు గ్లాస్ తోటి, ఫిక్స్డ్ గ్లాస్ తోటి, టఫ్ అండ్ గ్లాస్ తోటి వస్తుంది అనమాట వెంటిలేషన్కి. థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఓపెన్ టెర్రస్ అండ్ హోమ్ థియేటర్ స్పేస్ అనమాట. సో ఇది ఎలా ఉందంటే మిడిల్లో కట్టారు. అటువైపు ఇటువైపు మనకు ఓపెన్ టెర్రస్ వదిలేశారు. సో మధ్యలో మనకి హోమ్ థియేటర్ చేశారు. సో ఇది హోమ్ థియేటర్ అండి. ఇటువైపు చూసుకున్నా కూడా మీకు ఓపెన్ టెర్రస్ ఉంటుంది, అటువైపు చూసుకున్నా కూడా ఓపెన్ టెర్రస్ ఉంది. 100% వాస్తు ప్రకారం కట్టారు. నేను అడిగాను అనమాట, వన్ సైడ్ కట్టకుండా మిడిల్లో కట్టారు అంటే వాస్తుకి ఇది పర్ఫెక్ట్గా ఇలాగే సెట్ అవుతుంది అనేసి. ఇంకోటి మనకి ఇటువైపు వెళ్ళినా కూడా రిలాక్స్ అవ్వచ్చు, అటువైపు వాళ్ళు అటువైపు రిలాక్స్ అవ్వచ్చు. సో అటు ఇటు ఓపెన్ థియేటర్కి మీనింగ్ ఏందని వీళ్ళని అడిగితే సన్ రైజ్ అండ్ సన్సెట్ అని చెప్పారనమాట. సో మార్నింగ్ వ్యూ అటు ఎంజాయ్ చేయొచ్చు, ఈవినింగ్ ఇటు ఎంజాయ్ చేయొచ్చు. రిలాక్స్ అవ్వడానికి రెండు ప్లేస్లు కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు. సెకండ్ ఫ్లోర్ ఏదైతే టెర్రస్ ఉందో ఆ టెర్రస్లో మనకి ఈ ప్లేస్ అనేది కూడా మనకి వాషింగ్ ఏరియా కింద వాషింగ్ మిషన్ అండ్ లాండ్రీ ఏరియాకి దీన్ని కేటాయిస్తున్నారనమాట. సో ఇక్కడ మనకి ఆ ప్లేస్ వస్తుంది. సో మనం ఇప్పుడు ఆ విల్లా చూసుకొని కొంచెం ముందుకు వస్తే ఇది 40 feet రోడ్ అండి. 40 feet రోడ్కి లెఫ్ట్ ఈ ప్లేస్ అంతా కూడా చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు. అరౌండ్ మీకు నియర్ బై చూసుకుంటే ఒక 3000 square yards ఉంటుండొచ్చు. సో మనకు దీంట్లో వచ్చేసి క్లబ్ హౌస్ వచ్చేసి మనకి 24,400 SFTలో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అంటే మీరు చూడండి చాలా బిగ్గెస్ట్ క్లబ్ హౌస్ అవుతుంది అది. సో దాంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనుకుంటే కనుక చూస్తే మనకి ఇండోర్ గేమ్స్ ఉంటాయి, బ్యాంకెట్ హాల్ ఉంటుంది, గెస్ట్ రూమ్స్ ఉంటాయి, అండ్ జిమ్ ఉంటుంది, అండ్ ఫార్మా ఉంటుంది. సో మినీ థియేటర్ కూడా ఉంటుంది. అలాగే చూసుకుంటే సూపర్ మార్కెట్ కూడా అరేంజ్ చేస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ సైడ్ అన్ని దొరికే విధంగా వీళ్ళు కేర్ తీసుకుంటున్నారు. సో మనకు దీంతో పాటుగా దీంట్లో మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ఈ ప్లేస్ లోనే మనకు స్విమ్మింగ్ పూల్ కూడా అరేంజ్ చేస్తున్నారు. మనకు స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఒకటి బిగ్గెస్ట్ ఉంటుంది, ఒకటి చిల్డ్రన్స్ కోసం కూడా కేటాయిస్తారు. అలాగే చూసుకుంటే చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది, బిగ్ పార్క్ కూడా వస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటే మనకు దీనికి ఓవరాల్ గా చూసుకుంటే ఒక 4-5 పార్క్స్ కూడా దీంట్లో మనకి అరేంజ్ చేస్తున్నారు అనమాట. సో మనకి ఇందులో ఫెసిలిటీస్ వచ్చేసి ఆల్ రోడ్స్ కూడా మనకు సీసీ ఇవ్వబోతున్నారు. అలాగే ఎలక్ట్రిసిటీ చూసుకుంటే మనకి అండర్ గ్రౌండే వస్తుంది. అండర్ గ్రౌండ్ వాటర్ కలెక్షన్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది. దాంతో పాటుగా చూసుకుంటే ఈచ్ ప్లాట్కి కూడా డైరెక్ట్ వాటర్ కనెక్షన్ వస్తుంది. కృష్ణా వాటర్ లైన్ కూడా తీసుకుంటున్నారు వీళ్ళు. సో ఫ్యూచర్లో మనకి ఇక్కడ స్టేయింగ్ స్టార్ట్ అవ్వగానే కృష్ణా వాటర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఈ టోటల్ విల్లా వచ్చేసి మనకి 20 acresలో చేస్తున్నారు. సో దీంట్లో 16.5 acres వచ్చేసి ఎక్స్క్లూజివ్ విల్లాస్ కడుతున్నారు. అండ్ 3.5 acres ఏదైతే ఉందో అది కమర్షియల్ బిట్స్ కింద ఉంది కాబట్టి కమర్షియల్ యాక్టివిటీ కోసం అవి ఓపెన్ ప్లాట్ కింద సేల్ చేస్తున్నారు అనమాట. సో అలాగే ఇది వచ్చేసి టోటల్ ప్రాజెక్ట్లో మనకి 201 విల్లాస్ అనేది ఇంట్లో రాబోతున్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి, కొన్ని ఫినిషింగ్ స్టేజ్లో కూడా ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ HMD అండ్ TS RERA సర్టిఫైడ్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు. క్లబ్ హౌస్ వస్తుంది, పార్క్స్ వస్తున్నాయి, అన్ని CC రోడ్స్ వస్తున్నాయి అన్నమాట. సో అన్నీ కూడా బ్రాండెడ్గా వీళ్ళు మనకు ఫినిషింగ్ అనేది చేసిస్తారు. మైల్ స్టోన్ కన్స్ట్రక్షన్ వాళ్ళదన్నమాట ఈ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మనకు డిఫెన్స్ కౌంటీ అనమాట. బ్యూటిఫుల్గా వీళ్ళు డెవలప్ చేస్తారు. వీళ్ళ ప్రాజెక్ట్ ఇదే కాదండి, ప్రీవియస్ ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా చాలా క్లియర్గా ఉంది. చాలా ఎక్స్ట్రాడినరీగా వీళ్ళు కన్స్ట్రక్షన్స్ అనేది బ్రాండెడ్గా మెయింటైన్ చేస్తున్నారు, మెటీరియల్స్ కూడా. సో వీళ్ళు విల్లా ప్రాజెక్ట్తో పాటుగా చూసుకుంటే వీళ్ళు హైరేజ్ అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు, కమర్షియల్లో కూడా ఉన్నారు. సో వీళ్ళ ఈ కొంపల్లిలో ఆల్రెడీ ఆన్గోయింగ్ అక్కడ ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుంది, లింగంపల్లిలో కమర్షియల్ ప్రాజెక్ట్ రన్ అవుతుంది. సో ఇక్కడ ఈ నాదర్గుల్ ఏరియాలో రన్ అవుతుంది, నార్సింగ్లో ఆల్రెడీ సోల్డ్ అవుట్ ప్రాజెక్ట్ అనమాట. సో వీళ్ళు చాలా వేగంగా అనేది మార్కెట్లో వీళ్ళ ప్రాజెక్ట్స్ అనేది వేగంగా వెళ్తున్నాయి. బ్రాండింగ్ మీద వర్క్ అవుతుంది, ఎందుకంటే అన్ని కూడా క్వాలిటీ మెటీరియల్స్ వాడుతున్నారు. ఆన్ టైంలో వీళ్ళు పొజిషన్ ఇస్తున్నారు కాబట్టి మనం కన్స్ట్రక్షన్ అనేది 2.5 yearsలో కంప్లీట్ చేసేస్తారు. సో ఆన్ టైంలో మనకు డెలివరీ కూడా ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అన్ని బ్యాంక్స్ నుంచి కూడా దీంట్లో మనకి లోన్స్ వస్తాయి కాబట్టి లోన్ త్రూ కూడా తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ విల్లాస్ వచ్చేసి మనకి 266 square yardsలో ఉన్నాయి అండ్ 200 square yardsలో కూడా ఉన్నాయి. మనకి కన్స్ట్రక్షన్ SFT చూసుకుంటే 3000 ఉన్నాయి. సో మనకు వచ్చేసి 2802 SFTలో చేస్తున్నారు, 3350 SFTలో చేస్తున్నారు. ప్రైస్ వైజ్గా చూసుకుంటే మనకి ఇది 6999 అనేది పర్ SFT కోడ్ చేస్తున్నారు. సో స్మాల్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది, ఫిక్స్డ్ ఏం కాదు. సో మీరు వచ్చి మీ పేమెంట్ షెడ్యూల్ మీద డిస్కౌంట్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది.
సో ఆ విధంగా మీరు పర్చేస్ చేయొచ్చు. ఇదండి ఈరోజు మన వీడియో. సాగర్ హైవే టు కనెక్టివిటీ ఆదిపట్ల రోడ్లో నాదర్గుల్ ఏరియాలో మన ప్రాజెక్ట్. సో చాలా బ్యూటిఫుల్గా వీళ్ళు చాలా విస్తారంగా చేస్తున్న ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. సో మీకు ఇక్కడ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది ఈ లొకేషన్లో తీసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీరు విజిట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.